నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం అంతా పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నించారు. నమస్తే అండి. నమస్తే. ఏదైతే టీడీపీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి మీద ఒక దారుణమైన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఎవరైతే ఆయన మాజీ ఎమ్మెల్యే వైసీపీ తరపున ఉన్నారు, సో ఒక మహిళ మీద ఒక దారుణమైన వ్యాఖ్యలు చేశారు. సో సాటి మహిళగా మీరు ఎలా చూస్తారు దీన్ని? ఇక్కడ నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఫస్ట్ నుంచి కూడా వాళ్ళ పుట్టుకే ఎలా ఉందంటే మహిళల పట్ల ఇలాంటి విపరీతమైన ధోరణి, అనుచిత వ్యాఖ్యలు ఎప్పుడు చూస్తున్నాం. వీళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక ఎదురుదాడికి నువ్వు దిగాలి అంటే ఎలా దిగాలి? ఎదురుదాడికి ఇప్పుడు వియ్యానికైనా కయ్యానికైనా సమ ఉజ్జి ఉండాలి. ఆ ఉజ్జి లేదు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడా కూడా వీళ్ళతో పోల్చుకోవడానికి కూడా పనికిరారు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం దిగజారిపోయిన వాళ్ళ రాజకీయం ఎలా ఉందంటే నీచంగా ఉంది. అంటే మహిళలను మీరు ఈ విధంగా అడ్రస్ చేసుకొని ఇష్టానుసారంగా మాట్లాడటం అనేది ఎలా చూడాలి? ప్రతి ఒక్కటి మనం స్టార్టింగ్ నుంచి చూస్తుంటే వాళ్ళ రాజ్యం స్టార్ట్ అయినప్పటి నుంచి 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు, ప్రజావేది కూల్చినప్పుడు మరి అమరావతి మహిళల్ని ఏ విధంగా వీళ్ళు ఇష్టానుసారంగా గర్భిణీ స్త్రీలను కాళ్ళతో బూటు కాళ్ళతో తన్నటం దగ్గర నుంచి వాళ్ళని ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా ఎదుర్కొని వాననక ఎండనక చలనక కూడా పోరాటం చేశారు దాదాపుగా 1500 రోజులకు పైగా. అదే అమరావతి మహిళల్ని మొన్న చూస్తే ఆ నీచమైన దుర్మార్గుడు ఆ పిచ్చి ఛానల్లో ఏ విధంగా మాట్లాడారో చూసాం. అమరావతి దేవతల రాజధాని అంటే వేశ్యల రాజధాని అని ఎంత దుర్మార్గంగా చెప్పారు. మరి సొంత చెల్లెలు పసుపచ్చ చీర కట్టుకుని నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కొడుకు వివాహానికి శుభలేఖ ఇవ్వటానికి వెళ్తే మోకరు ఇల్లింది అన్నాడు. ఎంత దుర్మార్గం! వైఎస్ రాజశేఖర రెడ్డి రక్తం పంచుకొని పుట్టలేదని అన్నారు. మరి అది ఎవరికి? విజయలక్ష్మికే కదా. మరి ఏమాత్రం కూడా వీళ్ళు అంటే కొన్ని చీము నెత్తురు మంచి చెడ్డ నీతి నిజాయితీ అంటారు కదా, అవేమీ లేవు. ఎందుకంటే సొంత తల్లిని నువ్వు అవమానించుకున్నావు, సొంత మేనత్తను పిలిపించి ఇంటి ఆడపిల్లని తిట్టించావు. నువ్వు రాజశేఖర రెడ్డికి పుట్టావని అడిగిచ్చారంటే ఇంకంతకంటే నీచం ఇంకేముంది? వాళ్ళ నాయకుడే ఇలా ఉంటే మరి కార్యకర్తల దగ్గర నుంచి మరి ఎవరైతే ఇప్పుడు నాయకుల దగ్గర నుంచి ఏ విధంగా ఉన్నారు? మరి నారా భువనేశ్వర్ గారి విషయానికి వస్తే ఆ రోజు మరి గౌరవ సభ అసెంబ్లీ సాక్షిగా గౌరవ సభగా మార్చి ఏ విధంగా వీళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కదా, వీళ్ళ మంత్రులు వీళ్ళ ఎమ్మెల్యేలు అందరూ ఇంత దిగజారిపోయి మాట్లాడుతుంటే ఎక్కడైనా సరే ఖండించే ప్రయత్నం చేశాడా? వికటాట్టహాసం చేస్తూ వెర్రి నవ్వులు నవ్వుతూ ఎంత హేళన చేశారు వాళ్ళందరూ. నిజంగా చూస్తుంటే మనం కౌరవ సభ ఏదైతే ఉందో ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు అందరూ కూడా ఏ విధంగా నవ్వారు. నిన్న ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడేటప్పుడు అందరూ చూశారు కదా, చప్పట్లు కొడుతూ నవ్వుతూ వీలలేశారు. నిజంగా అదొక కౌరవ సభలానే ఉంది తప్పించి వేరొకటి కనిపించట్లేదు. నాకైతే అదే అనిపించింది. అంటే నిజంగా వీళ్ళు కలియుగ దుశ్శాసనలా ప్రవర్తిస్తున్నారా? ఇంత నీచానికి దిగజారిపోయారు. అంటే మహిళలంటే ఏమనుకుంటున్నారు? ఈ రోజున టీటీడీ బోర్డు మెంబర్ ఆవిడ, మరి అదేవిధంగా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఒక అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఒక మహిళకే ఈ రోజున ఈ విధంగా జరిగిందంటే నార్మల్ మహిళలమే మాకు ఏ విధంగా ఉండిద్దండి? ఇంకా ఏమాత్రం వీళ్ళు ఎక్కడ గౌరవించరు, మాకు ఎక్కడా కూడా రక్షణ లేదు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఏం చేస్తానని చెప్తున్నాడు? రప్ప మనం నరుకుతానంటున్నాడా? ఆడవాళ్ళని ఇట్లానే అనుచిత వ్యాఖ్యలు చేస్తానంటున్నాడా? నిజంగా ఇంత దారుణంగా వీళ్ళు దిగజారిపోయి మాట్లాడేది చూస్తుంటే ఇట్లాంటి వ్యక్తులు రాజకీయంగా పనికొస్తారా? వీళ్ళకి ఈ పార్టీలు అడ్డం పెట్టుకుని వీళ్ళు చేసే పనులు, ఇంత దిగజారిపోయిన రాజకీయాలు మీకు అవసరమా? సొంత చెల్లి లేదు, కన్న తల్లి లేదు. మీకు బాబాయ్ కూతురుని చూస్తే ఏ విధంగా మాట్లాడారో చూసాము. ఆవిడకి ప్రాణ రక్షణ లేదని ఆవిడ చెప్తుంది. ఇన్ని విధాలుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి జే బ్యాచ్ ఏదైతే ఉందో ఈ రోజున ప్రశాంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడకి ఖచ్చితంగా వీళ్ళు క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా మరి చూసాం ఏదో మాట మాట్లాడాడు, నిజంగా తప్పేనని అందరం ఖండించాం కామన్ మ్యాన్ కిరణ్ని. మరి ఆ రోజున డస్ట్బిన్ కవరేజ్కి నుంచోబెట్టారు కదా పోలీసులు. ఈ రోజున ప్రసన్న కుమార్ రెడ్డికి కూడా డస్ట్బిన్ కవరేజ్ నిలబెడతారా? మహిళలందరూ ఎదురు చూస్తున్నాం స్క్రీన్ మీద ఎప్పుడు కనిపించిద్ది ఆ విషయం అని. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు విచారిస్తారు? ఈ రోజున అతను మాట్లాడిన మాటలకి పనిష్మెంట్ ఉందా లేదా? వెంటనే రిమాండ్కి తరలించాలి కదా. నీ పార్టీని సస్పెండ్ చేసావు మరి అతన్ని. మళ్ళా దాన్ని సమర్థించుకుంటూ ఎవరైతే నోటిపారుదల శాఖ మంత్రిగా పేరు తెంచుకున్నాడు గతంలో అనిల్ యాదవ్, మరి ఆయన మళ్ళీ సమర్థించుకుంటున్నాడు ప్రెస్ మీట్ పెట్టి. ఏ విధంగా చూడాలండి? ఏ విధంగా వీళ్ళని అసలు మనుషుల కింద జమగట్టాలి? ఏ విధంగా వీళ్ళని నిజంగా ఏ జంతువుతో కూడా పోల్చాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. అట్లాంటి ఈ రోజున రోజా, మరి రజని, మరి శ్యామల వీళ్ళందరూ మరి ఉంది చెప్పాలంటే కూడా కోపం వస్తుంది. ఆవిడ పేరేంటి? లక్ష్మీ పార్వతి.
ఆవిడ గురించి చెప్పాలంటే ఇంకా మాట్లాడతారు కదా వీళ్ళు, మా పార్టీ మహిళల్ని ఏ విధంగా గౌరవించిద్దని. మరి ఇదేనా ఈరోజు మాట్లాడమనండి? ఎవరి దాకో ఎందుకు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికెళ్ళి వాళ్ళ అమ్మని వాళ్ళ భార్యకి చూపించమనండి. ఈ రోజున అక్కడుండి నవ్విన వాళ్ళు, మాట్లాడినందుకు వాళ్ళంతా కూడా ఈలలు వేసిన వాళ్ళు వాళ్ళ భార్యకి వాళ్ళ బిడ్డలకి ఇది ఆపాదించుకోమనండి. అతను మాట్లాడిన మాటలు, పిహెచ్డీ ఏంటండి? రైల్వే స్టేషన్లో పిహెచ్డీలు, బస్ స్టాపుల్లో పిహెచ్డీలు ఏంటి? ఈయన ఇంట్లో వాళ్ళని అలా చేయించాడా? ప్రజలు అదే అడుగుతున్నారు ఈ రోజున. ఎంతమంది చేత మీరు ఇట్లాంటి పిహెచ్డీలు చేయించారు ఈ రోజున దాని గురించి మాట్లాడుతున్నారని. అంత బహిరంగంగా నువ్వు చర్చలో మాట్లాడుతూ గతంలో కూడా చూస్తాం ఎలక్షన్ టైంలో. మరి ఈ రోజున హోమ్ మినిస్టర్గా ఉన్న అనిత గారి మీద ఏ విధంగా మాట్లాడాడని. మరి అదే ఇప్పుడు ప్రశాంత్ రెడ్డి గారి గురించి కూడా చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆవిడ ఒక మీటింగ్ పెట్టి తన జీవిత చరిత్ర ఏంటనేది కూడా చెప్పారు. ఎవరికైనా ఉంటాయి ఈ పర్సనల్ విషయాలు, కానీ రాజకీయాన్ని తీసుకొచ్చి కుటుంబ పరంగా లేకపోతే వాళ్ళ పర్సనల్ విషయాలు దీంట్లో వీళ్ళు చూపిస్తున్నారు చూడండి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఎక్కడా కూడా అంటే ఈ రోజున 70 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉన్న పెద్ద వయసు వాళ్ళు కూడా మేము ఎప్పుడు కూడా ఇట్లాంటి పార్టీని చూడలేదు, ఎక్కడా కూడా ఇట్లా పర్సనల్ ఇష్యూస్ని రాజకీయాల్లో లాగటం, వాళ్ళ భార్యల గురించి, ఫ్యామిలీలో ఉన్న ఆడపిల్లల గురించో ఎవ్వరూ మాట్లాడలేదు. ఇంకా ముందు కూడా చూడము ఇట్లాంటి వ్యక్తుల్ని. ఇంత ఇది లేకుండా అంటే ఒక నీతి నిజాయితీ రెండు ఉంటాయి కొన్ని మాట్లాడేటప్పుడు మనుషులకి, అవన్నీ వదిలేసి ఇంత దిగజారిపోవాలా నీకు ఒక రాజకీయ వేదిక చేసుకోవటం కోసం? ఇంత దిగజారిపోయిన వీళ్ళు రేపు ప్రజాప్రతినిధులుగా వస్తామంటే ఎవరైనా సరే అసలు ఇంకా అది ఎలా ఉండిద్ది? చరిత్ర చూసాం కదా ఒకసారి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే. అందుకనే సైకో అని చెప్పి పెట్టింది ఆయన పేరు. ఈ రోజుకి కూడా బయటకు వచ్చి ఖండించాడా? మరి నీ ఎక్స్ఎమ్మెల్యేనే కదా, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, మరి ఏం చెప్తున్నారు? మీరు మెసేజ్ ఏమి ఇస్తున్నారు? ఎక్కడైనా సరే ఒక ప్రెస్ మీట్ పెట్టడం, మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఇల్లంతా ఆయనే ధ్వంసం చేసుకున్నాడు. సరే నిజంగానే ప్రశాంత్ రెడ్డి మనుషులు వచ్చి ధ్వంసం చేశారనుకో, ఒక్క సీసీటీవీ ఫుటేజెస్ కానీ ఎవరైనా ఫోన్లో రికార్డ్ చేయటం కానీ ఉందా? ఎంత దుర్మార్గంగా ఆయనంతటా ఆయనే ఈ రోజున ఇల్లంతా ధ్వంసం చేసుకొని మళ్ళీ వాళ్ళు చేశారని చెప్పటాన్ని ఏ విధంగా చూడాలి? మరి వాళ్ళ భర్తకు కూడా ప్రాణహాని ఉందని చెప్తున్నారు. నిజంగా కేంద్ర ప్రభుత్వం ఈ రోజున ప్రభాకర్ రెడ్డి గారికి మరి తగిన ఏదైతే అతనికి సెక్యూరిటీ ఇవ్వాలి. ఎందుకు వీళ్ళు నిద్రలోనే చనిపోతాడు అంటున్నారు? ఎందుకు ఆవిడ మీద ఇట్లాంటి నిందలు తీసుకురావడానికి చూస్తున్నారు? అంటే నిద్రలో చనిపోయి చంపేస్తుంది, ఆయన ఆస్తి అంతా తీసుకోవటం కోసం అని చెప్పి కొన్ని వ్యాఖ్యలు చేశారు. నిజంగా పోలీసులు అరెస్ట్ చేసి ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడారు? స్క్రిప్ట్ ఎవరు ఇచ్చారు? ఎందుకు ఆయన చనిపోతాడనే మాట ఎందుకు వస్తుంది? మీరు ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా? వివేకానంద రెడ్డి మీద ప్లాన్ చేసినట్లుగా వాళ్ళ కూతురు మీద వేద్దామని చెప్పి చూశారు నింద. మరి ఆవిడకి ఆల్రెడీ ఆయన ఆస్తి రాసిచ్చాడు కాబట్టి ఆవిడ చంపలేదని చెప్పేసి తెలిసిపోయింది. మరి ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మరణం ఏదైనా సంభవిస్తే అని వీళ్ళు అంటున్నారు కాబట్టి అది ఎవరి ద్వారా సంభవిస్తుంది, ఎందుకు సంభవిస్తుంది, అసలు ఆ మాటలు మీరు మాట్లాడడానికి గల కారణం ఏంటి? ఇవన్నీ కూడా బయటికి తీసి ఎవరైతే ఈ ప్రసన్న రెడ్డి అనే వ్యక్తి ఉన్నారో అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని. నిజంగా నేను ఒక సాటి మహిళగా ఒకటేనండి, వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి అండి జే బ్యాచ్ని ఒకటే అడుగుతున్నాం. మీరు నిజంగా రాజకీయం చేయాలనుకుంటే, నిజంగా ప్రజల పట్ల మీరు ప్రజాప్రతినిధులుగా ఉండాలనుకుంటే, మీకు ఈ క్యారెక్టర్ అసాసినేషను, ఈ బూతుల రాజకీయాలు, లేకపోతే ఫోటో మార్ఫింగ్లు, ఇష్టానుసారంగా సోషల్ మీడియాని సాక్షాత్తు సుప్రీంకోర్టే మీకు మొట్టికాయలేసింది సజ్జల భార్గవరెడ్డికి మనం విన్నాం. ఏ ఉద్దేశంతో పెడుతున్నారు, ఏ ఉద్దేశంతో మీరు మాట్లాడుతున్నారు, ఎవరిని ఉద్దేశించి చేస్తున్నారు మాకు తెలియదు అనుకుంటున్నారా, మేము ఆలోచించలేమనుకుంటున్నారా అని చెప్పేసి. మరి ఈ మాత్రం అందరికీ తెలిసిపోతుంది ఈ రోజున. మరి ఈ మాత్రం కూడా మీరు వాళ్ళని ఖండించకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఉంటే ఇంకా ముందు రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఉండదు అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.